విద్యుత్ డిమాండ్ పెరిగినా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మోయినాబాద్లోని ముర్దూజుగూడ, నాగిరెడ్డిగూడ గ్రామాలతో పాటు వికారాబాద్లోని నవాబ్పేట్లతో విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు బట్టి. అవసరాలకి అనుగుణంగా కొత్త సబ్స్టేషన్లు మంజూరుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కల్లా 2000 మెగావాట్లు పైబడి డిమాండ్ పెరిగినప్పుడు కూడా ఎక్కడా చిన్న కట్టు లేకుండా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. ఇది చేసిన క్రమంలో ప్రణాళికాబద్ధంగా లైన్ మెన్ దగ్గర నుంచి సీఎండీ వారికి, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ వారికి 24 గంటలు పబ్లిక్ అవసరాల కోసం పనిచేస్తున్న సిబ్బందిని ఈ సభ నుంచి పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కార్మికుల జీవితాలు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాం. ప్రతి ఉద్యోగికి కనీసం ₹1 కోటి తగ్గకుండా ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం పైన భారం లేకుండానే భారం లేకుండానే కార్మికుల శ్రేయస్ కోసం ఈ ఇన్సూరెన్స్ ఇప్పటికే సింగరేణి కాలనీస్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ ₹1 ఇన్సూరెన్స్ చేశాం. అదేవిధంగా విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కూడా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, మనందరికీ తెలిసిందే, బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రేషన్ కార్డుల ద్వారా ప్రజలందరికీ, అంటే కార్డు హోల్డర్స్ అందరికీ సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక కేజీ ₹50 నుంచి ₹55 మార్కెట్ లో ఇవాళ సన్న బియ్యం అమ్ముతా ఉంటే ఆ సన్న బియ్యాన్ని రూపాయి కూడా ఖర్చు లేకుండా మనిషికి ఒక్కరికి లెక్క కట్టి 6 కేజీలు లెక్క, ప్రతి ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి ఈ 6 కేజీల లెక్క కట్టి సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 95 లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు ₹13,500 కోట్ల భారం పడుతున్నప్పటికీ కూడా ఇది రాష్ట్ర ప్రజల సంక్షేమం, వారి అవసరాలు తీర్చడం మన ప్రధాన కర్తవ్యంగా భావించి ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో 95 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. ఇది హర్షించదగినటువంటి విషయం. పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలు కొన్ని తరతరాలుగా సన్న బియ్యం తినకుండానే వారి జీవితాలు అయిపోయినటువంటి కుటుంబాలని కూడా మనం చూసాం. ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ పెద్ద ఎత్తున ఒక ఉత్సవం లాగా